మారుతోంది. ఉత్తర తెలంగాణ జిల్లాలో ఎండల తీవ్ర స్థాయికి చేరగా ఆదిలాబాద్ జిల్లా తాంసీలో గరిష్టంగా 45.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గత ఏడాదితో పోలిస్తే ఎండల తీవ్రత 4.7 డిగ్రీల వరకు పెరిగింది. మరోవైపు క్యూమ్లోనింబస్ మేఘాల ప్రభావంతో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం వంటి జిల్లాల్లో మే 15, 16 తేదీల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో విచిత్ర వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. ఒకవైపు అసాధారణమైన ఉష్ణోగ్రతలతో ప్రజలు విలవిలలాడుతుంటే, మరోవైపు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా రాష్ట్రంలోని ఉత్తర జిల్లాల్లో ఎండల తీవ్రత రికార్డు స్థాయికి చేరుకుంది. గురువారం ఆదిలాబాద్ జిల్లా తాంసీ మండలంలో అత్యధికంగా 45.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో కూడా 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో జనం బయటకు రావాలంటేనే జంకుతున్నారు. గతేడాది మే నెలతో పోలిస్తే ఈసారి ఉష్ణోగ్రతలు 2 నుంచి 4.8 డిగ్రీల మేర అధికంగా ఉండడం వాతావరణ మార్పుల తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ తీవ్రమైన ఎండల నేపథ్యంలో వాతావరణ శాఖ పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. మే 16న ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాలో వడగాల్పులు వీస్తాయని హెచ్చరించింది. మే 17, 18 తేదీల్లో ఈ తీవ్రత మరింత పెరిగి పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల, నిజామాబాద్ జిల్లాలకు కూడా విస్తరిస్తుందని అధికారులు తెలిపారు. వడగాల్పుల వల్ల వడదెబ్బ తగిలే ప్రమాదం ఉన్నందున ప్రజలు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరించారు. మరోవైపు అకాల వర్షాల ముప్పు కూడా పొంచి ఉంది. క్యూములోనింబస్ మేఘాల ప్రభావంతో మే 15, 16 తేదీల్లో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వికారాబాద్, సంగారెడ్డి, నాగర్ కర్నూలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే ప్రమాదం ఉన్నందున రైతులు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పంట కోతల సమయంలో ఉన్న రైతులు ధాన్యం తడవకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. నిరంతరం మంచినీరు, ఓఆర్ఎస్, కొబ్బరి నీళ్లు లేదా మజ్జిగ తాగుతూ శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవాలని అంటున్నారు. బయటకు వెళ్లేటప్పుడు లేత రంగు కాటన్ దుస్తులు ధరించాలని, గొడుగు లేదా టోపీని తప్పనిసరిగా వాడాలని చెబుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు ఎండలో ప్రయాణాలు చేయకపోవడం శ్రేయస్కరమని అంటున్నారు.